ఒకవేళ మీరు ఈ సిరీస్లో మొదటి 4 ఎపిసోడ్లు మిస్ అయి ఉంటే మాత్రం వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఉన్న లింకులు క్లిక్ చేయండి, వాటిని చూసి రండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయే 5-6 ఎపిసోడ్లలో ఉండే అద్భుతమైన ట్విస్టులు, ఆ ఊపిరి బిగబట్టే సస్పెన్స్ మీకు అర్థం కావాలంటే ఆ బేస్ చాలా ముఖ్యం. కాబట్టి ఆ 4 ఎపిసోడ్లు చూసిన తర్వాత ఈ 2 ఎపిసోడ్లు చూడండి, మామూలుగా ఉండదు. ఇప్పుడు ఆట ఇంకా భయంకరంగా మారబోతుంది. ఆ రాక్షసుల కంటే దారుణమైన నిజాలు బయటపడబోతున్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే సారా వాళ్ళ అన్నయ్య దగ్గరకు ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్లి సారాకి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి తనకి చెప్తుందనమాట. అందులోనూ తనని హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పేసి అంటంతో సారా వాళ్ళ అన్నయ్య పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు క్రిస్టీ ఏంటంటే సారాకి ట్రీట్మెంట్ ఇస్తుందన్నమాట. అందులో నీకు ఎటువంటి ఇబ్బంది లేదు, నువ్వేం కంగారు పడమాకు, కాకపోతే టెస్ట్ రిజల్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది, కనుక నువ్వు ఒక 24 గంటలు ఇదే హాస్పిటల్లో ఉంటే మాత్రం మొత్తం సెట్ అయిపోతుందని చెప్పేసి అంటంతో సారా ఏమంటుందంటే అంతా బాగానే ఉంది, నేను ఈ నైట్ ఇక్కడే ఉంటాను, కాకపోతే మా అన్నయ్య వస్తే మాత్రం నేను నిద్రపోతున్నానని చెప్పు అని చెప్పేసి అంటంతో క్రిస్టీ కోపం వస్తుందన్నమాట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆయన మీ అన్నయ్య అని చెప్పేసి అంటే సారా ఏమంటుందంటే నేను హాస్పిటల్లో ఉన్నాను అంటే మా అన్నయ్యకి అసలు ఊపిరాడదు, ఏమైందో ఏం జరుగుతుందని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. నేను ప్రశాంతంగా నిద్రపోతున్నాను అని చెప్పేసి అనుకో మా అన్నయ్య కూడా హ్యాపీగా ఉంటాడని చెప్పేసి అంటంతో క్రిస్టీ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత క్రిస్టీ వెళ్ళి హీరోని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత హీరో ఏమంటాడంటే ఆ అమ్మాయికి అంతా ఓకేనా అని చెప్పేసి అంటంతో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదండి, ఆ అమ్మాయిని మనం ఒక 24 అవర్స్ అబ్జర్వ్ చేస్తే ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటో మనకు తెలుస్తుంది, కాకపోతే ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య మాత్రం ఇక్కడికి వస్తూ లోపలికంటే రానివ్వద్దు, ఎందుకంటే ఆ అమ్మాయిని అలా చూస్తే వాళ్ళ అన్నయ్య బాధపడతాడంట, ఆ విషయం ఆ అమ్మాయి చెప్పింది, కాబట్టి మీరు మాత్రం ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యని ఇక్కడికి రానియొద్దు అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కరెక్ట్ గా అదే సమయానికి సారా వాళ్ళ అన్నయ్య వస్తాడనమాట. వచ్చిన తర్వాత సార్ మా అమ్మాయికి ఎలా ఉందండి అని చెప్పేసి అంటంతో నువ్వేం కంగారు పడకాయా, అమ్మాయి రెస్ట్ తీసుకుంటుంది, ఇప్పుడు నువ్వు వెళ్ళి అమ్మాయిని డిస్టర్బ్ చేసావు అనుకో బాగా డిస్టర్బ్ అయిపోతుంది, కాబట్టి ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని, అందులో నాకు డాక్టర్ క్రిస్టీ చెప్పింది ఆ అమ్మాయికి రెస్ట్ ఇస్తేనే మొత్తం సెట్ అయిపోతుందంట అని చెప్పేసి అంటంతో సారా వాళ్ళ అన్నయ్య కూడా సరే సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఈతని చూపిస్తారు. ఈతన్ ఏంటంటే వాళ్ళ అమ్మని జెస్సిగా అడుగుతాడు అనమాట. అమ్మ సారాకి అంతా ఓకే అయిపోతుంది కదా, నేను ఎప్పుడు వెళ్ళినా సరే నాకు రకరకాల ఫుడ్ వండి పెడుతుందమ్మా, ఆవిడకి ఏం కాదు కదా అని చెప్పేసి అంటంతో జిమ్ ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకరా, అంతా సెట్ అయిపోతుంది, అయినా మీరందరూ ఖాళీ కూర్చోవటం వల్ల మీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, కానీ మనందరం కలిసి ఒక గేమ్ ఆడదాం అని చెప్పేసి అందరూ పెన్స్ తీసుకొని అంటే స్కెచ్ పెన్స్ తీసుకొని వాళ్ళ మనసులో ఉన్న డౌట్లని ఆ గోడ మీద రాయమంటాడు. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మనసులో రకరకాల డౌట్లు ఉంటాయి కదా, అవి మంచివి అవ్వచ్చు, పిచ్చివి అవ్వచ్చు, తింగర డౌట్లు కూడా అవ్వచ్చు, సో ఏ డౌట్ ఉన్నా సరే గోడ మీద రాయండి అని చెప్పేసి ఫస్ట్ జిమ్ ఏం చేస్తాడంటే తనకున్న డౌట్ గోడ మీద రాస్తాడు. ఆ డౌట్ ఏంటంటే అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నాము అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు హాస్పిటల్లో ఉన్న సారాని ఆ తర్వాత క్రిస్టిన్ చూపిస్తారు. సారా డైరెక్ట్ గా క్రిస్టిన్ అడుగుతుందన్నమాట, నీకు హీరో వాళ్ళ అసిస్టెంట్ అంటే ఇష్టం, మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని చెప్పేసి అంటంతో వెంటనే క్రిస్టీ ఏమంటుందంటే అయ్యో అలాంటిదేం లేదు, మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్, తను నాతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు, నేను కూడా తనతో సరదాగా మాట్లాడుతూ ఉంటాను, అయినా నాకు ఇంకొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయిపోయింది అని చెప్పేసి ఆ అమ్మాయి పేరు మేరీ అని చెప్పేసి అంటుంది. దాంతో విన్న మనకే షాకింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే క్రిస్టీ ఒక లెస్బియన్ అనమాట, తను ఇంకొక అమ్మాయిని ఇష్టపడింది. ఆ తర్వాత సారా ఏంటంటే క్రిస్టీని ఇంకో క్వశ్చన్ అడుగుతుంది, నేను ఈ క్వశ్చన్ అడుగుతాను, నీకు నచ్చితే సమాధానం చెప్పు, నచ్చకపోతే వదిలే అని చెప్పేసి అంటుంది. వెంటనే క్రిస్టీ కూడా ఏంటి ఆ క్వశ్చన్ అని చెప్పి అడిగితే ఏమీ లేదు, నువ్వు మేరీ అని ఒక అమ్మాయిని లవ్ చేశానన్నావు, తనతో ఎంగేజ్మెంట్ కూడా జరిగిందన్నావు, అందులోనూ మనందరం ఇక్కడ నుంచి బయటపడాలంటే ఒకళ్ళని చంపేయాలి అంటే నువ్వు ఖచ్చితంగా చంపేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అందరిని కాపాడి ఆ తర్వాత నీకు ఎంగేజ్మెంట్ అయినా ఆ మేరీని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటావా, లేకపోతే ఎవరిని చంపకుండా ఇక్కడ నుంచి బయటపడే మార్గం ఏదైనా చూస్తావా అని చెప్పేసి అంటంతో క్రిస్టీ ఏమంటుందంటే అయ్యో దాంట్లో ఏముంది, మనందరం బయటపడతాం అంటే ఒక మనిషిని చంపడంలో తప్పే ఉంది, అందరం బాగుపడతాం కదా, అందులో తప్పే లేదని చెప్పేసి అంటుంది. అది కూడా ఏంటి ఏదో సారా అడిగింది కాబట్టి క్యాజువల్ గా నవ్వుకుంటూ సమాధానం చెప్తుంది, కానీ సారా మాత్రం దాన్ని సీరియస్ గా తీసుకుంటుంది, ఎందుకంటే ఇంతకు ముందు హాస్పిటల్లో ఒక అతన్ని చంపేసింది కదా, అందులోనూ తనతో దెయ్యాలు మాట్లాడుతూ ఉన్నాయి, కాబట్టి సారా ఏమనుకుంటుందంటే చంపడంలో తప్పలేదు కదా అని చెప్పేసి తను మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందో ఏమో. కట్ చేస్తే మరుసటి రోజు జిమ్ ని ఆ తర్వాత జెసికాని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళకున్న డౌట్లన్నీ గోడ మీద రాస్తారు, కానీ ఆ డౌట్లన్నీ చాలా క్యాజువల్ గా ఉంటాయి, ఏ డౌట్ యూనిక్ గా ఉండదు, అందులోనూ వాళ్ళని ఇక్కడ నుంచి బయటపడేసేంత రేంజ్ ఉండదు అనమాట. దాంతో జిమ్ ఏమంటాడంటే నాకెందుకో మనకున్న డౌట్లన్నీ నార్మల్ డౌట్లా ఉన్నాయి అని చెప్పేసి తన భార్య జెసికాతో చెప్తూ ఉంటాడు. కాకపోతే జెసికా ఏమంటుందంటే నాకు ఒక డౌట్ ఉంది, ఆ క్వశ్చన్ కనుక గోడ మీద రాస్తే అయితే పిచ్చిది అనుకుంటారు, లేకపోతే తెలివి కలదు అనుకుంటారు అని చెప్పేసి అంటంతో జిమ్ ఏమంటాడంటే మరి రాయొచ్చు కదా అని చెప్పేసి అంటాడు. వెంటనే జెసికా ఏమంటుందంటే వద్దు అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు సారాకి ఏంటంటే అంతా నయమైపోయి, అందులోని క్రిస్టీ కూడా
చెప్తుందనమాట. రాత్రి అంతా చూసాను, నీకే ప్రాబ్లం లేదని చెప్పేసి అంటంతో తాను కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో సారా వాళ్ళ అన్నయ్య వచ్చేసి ఏంటి వెళ్ళిపోతున్నావు ఎక్కడికని చెప్పేసి అంటంతో ఏముందన్నయ్య రెస్టారెంట్ లో నాకు చాలా పని ఉందని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే సారా వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, రాత్రే కదా నీకు అనారోగ్యమైంది, కొన్ని రోజులు రెస్ట్ తీసుకో అని చెప్పేసి అంటంతో లేదు లేదు నేను వెళ్ళాలి అని చెప్పేసి తన చేయి పట్టుకొని నువ్వంటే నాకు చాలా ఇష్టం, దయచేసి అర్థం చేసుకో అని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది రెస్టారెంట్ దగ్గరికి. దాంతో సారా వాళ్ళ అన్నయ్యకి ఏం అర్థం కాదనమాట. ఏమైంది ఈ అమ్మాయికి వింతగా బిహేవ్ చేస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కాకపోతే సారా వాళ్ళ అన్నయ్యకి అంతా తెలుసు తను దెయ్యాల వల్ల మ్యానిపులేట్ అయిపోయింది, తనకు కంటిన్యూస్ గా దెయ్యాలు కొన్ని మాటలు చెప్తూ ఉన్నాయి, వాటి వల్ల ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని చెప్పేసి తెలిసిన ఒకే ఒక్క మనిషి సారా వాళ్ళ అన్నయ్య అనమాట. బట్ అతను కూడా ఏంటంటే ఏం జరుగుతుందో తెలియనట్టు డౌట్ గా ఉంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తాను ఏంటంటే ఆఫీస్ లో కూర్చొని ఉంటాడు అనమాట. సడన్ గా అదే సమయంలో హీరో దగ్గరికి హీరో వాళ్ళ అసిస్టెంట్ వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటంటే ఎలా ఉన్నారని చెప్పి అడిగితే హీరో మాత్రం ఏం చెప్పకుండా నువ్వు ఎక్కడే ఉండు, నేను నా భార్యతో మాట్లాడొస్తానని చెప్పేసి అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు జడ్డుని చూపిస్తారు. మనోడు ఏంటంటే ఆ వాకీ టాకీ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అనమాట. అంతేకాకుండా మనోడికి విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏంటంటే ఈ ఊర్లో బార్ కూడా ఉందని చెప్పేసి హడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్లి మందు పోయమంటాడు. ఆ బార్ లో పనిచేసి అతను పోస్తాడు. కాకపోతే తాగిన తర్వాత వామిటింగ్ వచ్చేసి ఊసేస్తాడనమాట. ఏంట్రా ఇది మందు అంటున్నావు అని చెప్పేసి అంటంతో మరి ఇక్కడ సిటీలో దొరికినట్టు అన్ని దొరుకుతాయి ఏంటి, ఇది నాటు సారా అని చెప్పేసి అంటాడు. దాంతో జడ్డుకి ఏంటంటే పిచ్చికిపోతుంది అనమాట. ఒరే మీ అందరికి పిచ్చి పట్టిందిరా, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫుడ్ అలవాటు పడ్డారు, ఇక్కడ మందు చూసుకుని ఇక్కడే తాగి ఇక్కడే చచ్చిపోతారు, మీరు మారర్రా బాబు అని చెప్పేసి అంటంతో ఆ బార్ లో పనిచేసి అతను ఏమంటాడంటే నువ్వు పెద్ద తెలియగలడు అనుకుంటున్నావా, లేకపోతే మేము బుర్ర తక్కువ అనుకుంటున్నావా, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఈ ఊరు దాటి బయటికి వెళ్దాం అని చెప్పి ట్రై చేసాం తెలుసా, అందులోనూ అలా ట్రై చేసే ప్రాసెస్ లో ఎంత మంది చనిపోయారని నీకు తెలుసా, ఇప్పుడు ఏదో పెద్ద కొత్తగా వచ్చి బిల్డప్లు చెప్తున్నావు, నువ్వు నిజంగా నీకు గనక అంత దమ్ముంటే ఇప్పుడు నీ చేతిలో ఉన్న వాకీ టాకీని యూజ్ చేసుకొని బయట ఎవరో ఒకరితో కాంటాక్ట్ అయ్యి మనందరం ఇక్కడ చిక్కుకున్నాము మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి నువ్వు వాళ్ళకి చెప్పు, వాళ్ళు వచ్చి నిన్ను కాపాడతారు, దమ్ముంటే ఆ పని చేయి, అంతేగాని ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏదో వాగుతున్నావు నువ్వు, మీరు బయటికి వెళ్ళరు, మీకు తెలియదు, మీరు ఇక్కడే ఉంటారని చెప్పేసి పిచ్చి పిచ్చి వాక్కుంటూ తిరగమాకని చెప్పేసి అంటంతో జడ్డుగాడికి ఒక అద్భుతమైన విషయం స్ట్రైక్ అవుతుంది. వెంటనే మనోడు కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు సారాని చూపిస్తారు. సారా ఏం చేస్తుందంటే ఈతన్ని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత సారా వచ్చేసావని చెప్పేసి మనోడు ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈతను వాళ్ళమ్మ జేసికా కూడా ఏంటమ్మా అంతా ఓకేనని చెప్పేసి అంటంతో అంతా ఓకేనండి, అంతా సెట్ అయిపోయిందని చెప్పేసి అంటూ ఉంటుంది. అదే సమయంలో సారా ఏముంటుందంటే ఈతన్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం వస్తావా, అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉందని చెప్పేసి అంటంతో వెంటనే జెసికా ఏముంటుందంటే వాడితో పాటు నేను కూడా వస్తానమ్మా అని చెప్పేసి అంటుంది. ఇంకేం హ్యాపీగా రండి అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కలిసి సారా వాళ్ళ అన్నయ్య ఇంటికి బయలుదేరి వెళ్తారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే వాళ్ళ ఆవిడ చనిపోయింది అనమాట. చనిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడని ఇక్కడే సమాధి చేస్తారు. ఆ సమాధి దగ్గరకు వచ్చి హీరో బాధపడుతూ ఉంటాడు. నాకు ఒక ఐడియా వచ్చింది, అది కనుక వర్కౌట్ అయితే ఖచ్చితంగా మేమందరం ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోతాము, కాకపోతే ఆ ఐడియా గనక వర్కౌట్ కాకపోతే అందరం చనిపోతాము, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వు గనక నాకు ఒక సిగ్నల్ ఇస్తే అంటే ఏదో ఒక రూపంలో వెళ్ళు లేకపోతే వెళ్ళొద్దు అని చెప్పేసి ఏదో ఒక సిగ్నల్ ఇస్తే మాత్రం ఆ ప్రయోగం చేస్తానని చెప్పేసి హీరో తన భార్య సమాధితో మాట్లాడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు సారా వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడంటే అదే ఊర్లో ఉన్న చర్చి ఫాదర్ ని మీట్ అవుతాడనమాట. మీట్ అయిన తర్వాత ఆయనతో ఏం చెప్తాడంటే నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, కాకపోతే ఈ విషయం మీరు ఊర్లో ఎవరికి చెప్పకూడదు, చెప్పనని మాటిస్తేనే చెప్తా అని చెప్పేసి అంటాడు. దాంతో చర్చి ఫాదర్ కూడా సరేనయ్యా బాబు చెప్పు అని చెప్పేసి అంటాడు. అప్పుడు మనోడు సారా ఒక అతన్ని చంపేసింది, అందులోను సారాతో దెయ్యాలు మాట్లాడుతున్న విషయాలని చెప్తాడనమాట. దాంతో ఈయనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒరే ఈ విషయం నువ్వు ఇప్పుడా చెప్పేది, అందులోను ఊర్లో ఉన్న ప్రాణాలన్నీ ప్రమాదం ఉన్నట్టే కదరా అని చెప్పేసి ఆయన వెళ్తూ ఉంటాడు. కాకపోతే సారా వాళ్ళ అన్నీ ఏమంటాడంటే సార్ అమ్మాయి నా చెల్లండి, మీరు ఇప్పుడే కదా చెప్పింది ఎవరితో చెప్పనని చెప్పన్నారు కదా, మళ్ళీ మీరు ఎందుకు చెప్తానని చెప్పి అంటున్నారని చెప్పేసి అంటంతో చర్చి ఫాదర్ ఏమంటాడంటే నేను చెప్తాను అంటలేదయ్యా బాబు, ఊర్లో ఉన్న వాళ్ళకి ఇటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి అంటున్నాడని చెప్పేసి పాపం ఆయన ఏంటంటే ఊర్లోకి పరిగెడుతూ ఉంటాడు. అతనితో పాటు సారా వాళ్ళ అన్నయ్య కూడా వెళ్తాడు. ఇదిలో ఉంటే మరోవైపు సారాని చూపిస్తారు. బేసికల్ గా సారా జెసికా ఆ తర్వాత ఈతన్ వీళ్ళ ముగ్గురేంటి ఇప్పుడు సారా వాళ్ళ అన్నయ్య ఫార్మింగ్ దగ్గరకు వచ్చారు కదా, వచ్చిన తర్వాత అన్ని చూపిస్తూ ఉంటుంది అనమాట, అన్ని వాళ్ళకి చెప్తూ ఉంటుంది. అదే సమయంలో సారా ఏమంటుందంటే చూడండి మనందరం ఇక్కడ నుంచి తప్పించుకునే మార్గం నాకు బాగా తెలుసు, చూపిస్తాను రండి అని చెప్పేసి సారా ఏం చేస్తుందంటే జెసికాని లోపలికి తీసుకెళ్తుంది. కాకపోతే లోపలికి తీసుకెళ్లి జెసికాని లోపల పెట్టి తొలిపేస్తుంది అనమాట. దాంతో ఆవిడ కేకలు పెడుతుంది, ఏమైంది నీకు, నన్ను లోపల పెట్టి తొలిపేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ సారా ఏమంటుందంటే చూడు నేను ఏది చేసినా మన ఊర్లో అందరం మంచి కోసమే చేస్తూ ఉంటాను, అది కూడా మీ మంచి కోసం చేస్తున్నానని చెప్పేసి ఒక కత్తి తీసుకొని ఈతన్ గాడిని పాపం పిల్ల
పిల్లాన్ని చంపడానికి తాను ప్రిపేర్ అయిపోతుంది. ఎందుకంటే తనకి దెయ్యాలు మొత్తం చెప్తూ ఉన్నాయి కదా, ఆ పిల్లాన్ని చంపు, ఆ పిల్లాన్ని చంపు అని చెప్పేసి. ఇంతకు ముందు రెస్టారెంట్ లో కూడా ఆ పిల్లాన్ని చంపు అని చెప్పేసి సిగ్నల్స్ ఇచ్చాయి కదా. అందుకని సారా ఏంటంటే ఈ పిల్లాన్ని చంపేస్తే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకుంది. అలా అనుకోవడానికి మెయిన్ రీజన్ క్రిస్టీ కూడా. ఇంతకు ముందు ఈ అమ్మాయి అడిగింది కదా క్రిస్టీని, మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటే నువ్వు ఎవరినైనా ఒక్కరిని చంపాలి అంటే చంపుతావు అని చెప్పేసి అంటంతో క్రిస్టీ కూడా ఏదో క్యాజువల్ గా జోక్ చేస్తుంది కదా అని చెప్పేసి చంపుతా అని చెప్పేసి అంది కదా. అందుకని సారా కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. అందుకని ఈతన్ని ఒక్కరిని తీసుకొద్దాం అనుకుంది కానీ వాళ్ళ అమ్మ కూడా నేను కూడా వస్తా అని చెప్పేసరికి సర్లేరా ఎలాగోలా మేనేజ్ చేస్తా అని చెప్పేసి తీసుకొచ్చింది. నిజంగానే మేనేజ్ చేసింది. కానీ పిల్లాన్ని చంపే సమయానికి కరెక్ట్ గా సారా వాళ్ళ అన్నయ్య అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత చూడమ్మా, నువ్వు చేసిన చాలా తప్పు నాకు అర్థం అవుతుంది, దయచేసి ఆ పిల్లాన్ని ఏమి చేయొద్దని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే సారా ఏడుస్తుంది అనమాట. అన్నయ్య నీకు తెలియదు అన్నయ్య, వీడిని చంపేస్తే మనందరం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో సారా ఏంటంటే ఈతన్ మీద అటాక్ చేసే సమయానికి సారా వాళ్ళ అన్నయ్య వచ్చేసి గట్టిగా పట్టుకుంటాడు. అలా పట్టుకునే ప్రాసెస్ లో వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్నపాటి తోపులాట జరుగుతుంది. అందులో అనుకోకుండా సారా చేతిలో ఉన్న కత్తి ఏంటంటే సారా వాళ్ళ అన్నయ్య మెడకు గుచ్చుకొని తెగ అవతల పడుతుంది. దాంతో సారా వాళ్ళ అన్నయ్య అక్కడే చనిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి వచ్చి చూసిన చర్చి ఫాదర్ కి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఏం జరుగుతుందిరా ఇక్కడ అని చెప్పేసి. దాంతో సారా ఏంటంటే ఆ చర్చి ఫాదర్ ని చూసి భయంతో అక్కడి నుంచి పారిపోతుంది. కరెక్ట్ గా అదే సమయానికి జిమ్ ఏంటంటే తన భార్య తన కొడుకు కనిపించట్లేదని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తాడు. అందులోనూ ఊరి జనం కూడా మెల్లగా అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ సారా వాళ్ళనే చనిపోయాడు కదా. అందులోనూ జిమ్ ఏంటంటే తన భార్య కోసం వెళ్తే అక్కడ జెస్సికా కేకలు వేస్తూ ఉంటుంది. వెంటనే లోపల ఉంది తన భార్య అని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. వెళ్లి తలుపు తీస్తాడు. ఆ తర్వాత తన కొడుకేమో జూలీ దగ్గరికి వెళ్తాడు. అంటే తన కూతురు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత మన కథలో హీరోకి ఏంటంటే మొత్తం ఏం జరిగిందో అప్పుడే అర్థం అవుతుంది. అందులోనూ జిమ్ ఏంటంటే హీరో దగ్గరికి వెళ్ళి గొడవ పడతాడు అనమాట. నువ్వు చెప్పావు కదా ఇక్కడ ఎవరికి ఏ హాని చేయరని చెప్పేసి, కానీ అమ్మాయి చూడు నా భార్యని నా కొడుకుని ప్లాన్ చేసి మరి ఇక్కడ తీసుకొచ్చింది, నా భార్యని లోపల పెట్టి చంపాలనుకుంది, దీనికి ఏం చెప్తావు నువ్వు? ఇంతకు ముందు ఫ్రాంక్ అని ఒక అతను చంపేశారు కదా తప్పు చేసినందుకు, మరి ఈ అమ్మాయికి మీరు ఏ శిక్ష విధిస్తున్నారని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే చూడు ఇప్పుడు ఆ అమ్మాయి అడవిలోకి పారిపోయింది, అయితే అడవిలోని దెయ్యాలు చంపేస్తాయి, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి, మీకు మేము ఉన్నాం అని చెప్పేసి హీరో ఒక పోలీస్ కదా అందుకని తనకి ధైర్యం చెప్తాడు. దాంతో జిమ్ కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే తన భార్యకి తన కొడుక్కి ఏం కాలేదు కదా అందుకని. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ వాళ్ళ భార్య జెసికా ఏంటంటే చాలా డల్ గా ఉంటుందన్నమాట. ఏమైంది నీకు అలా ఉన్నావు అని చెప్పేసి జిమ్ అడుగుతాడు. దానికి జెసికా ఏమంటుందంటే ఇంతకు ముందు చెప్పాను కదా నాకు ఒక క్వశ్చన్ మైండ్ లో తిరుగుతూ ఉందని చెప్పేసి, నీకు చెప్పడానికి కూడా భయపడ్డాను కదా, ఇప్పుడు ఆ క్వశ్చన్ అంటే గోడ మీద రాస్తానని చెప్పేసి జెసికా ఆ క్వశ్చన్ ని గోడ మీద రాస్తుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే ఆ రోజు వీళ్ళకి యాక్సిడెంట్ అయింది కదా వీళ్ళ బండికి ఆ తర్వాత వేరే కారుకి, అసలు ఆ రోజు వీళ్ళు బతికి బయటపడ్డారా లేదా అని చెప్పేసి, లేకపోతే చనిపోయి ఆత్మలుగా తిరుగుతున్నారా అని చెప్పేసి ఈవిడికి డౌట్ వచ్చిందనమాట. ఆ డౌట్ విన్న తర్వాత జిమ్ముకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే చూస్తున్న మనకే అలా అనిపిస్తుంది ఒకవేళ ఇది కూడా నిజమేమో అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు క్రిస్టీని చూపిస్తారు. క్రిస్టీ ఏంటంటే రెస్టారెంట్ లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయానికి హీరో కూడా అక్కడికి వస్తాడు. బేసికల్ గా క్రిస్టీ ఎందుకు బాధపడుతుందంటే ఇంతకు ముందు సారా వచ్చి క్రిస్టీని అడిగింది కదా ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరి ప్రాణాలు కాపాడాలంటే వీళ్ళల్లో ఒకరిని చంపితే చాలు, అవకాశం నీకు వస్తే నువ్వేం చేస్తావు అని చెప్పేసి సారా అడిగింది కదా. దాని క్రిస్టీ ఏం చేసింది చాలా క్యాజువల్ గా చంపేస్తాను ఎందుకంటే అందరూ బతికి బయటపడతారు కదా అని చెప్పేసి అంది కదా. ఒకవేళ తాను అలా చెప్పినందుకే ఈ రోజు ఈతన్ని చంపడానికి సారా రెడీ అయిపోయింది. అందులోనూ అనుకోకుండా వాళ్ళన్నీ చనిపోయాడు. ఇలా జరగడానికి నేనే కారణం అని చెప్పేసి క్రిస్టీ ఏంటంటే హీరోకి చెప్పుకొని తను బాధపడుతూ ఉంటుంది. కాకపోతే హీరో ఏమంటాడంటే చూడు నువ్వు అనవసరంగా ఆలోచించి నీ మైండ్ పాడు చేసుకుంటున్నావు, ఆ అమ్మాయి వాళ్ళన్నీ చంపడానికి ఇక్కడ నువ్వెందుకు కారణం అవుతావు అని చెప్పేసి అంటంతో క్రిస్టీ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడున్న ఎఫ్ఎం రేడియో ఏంటంటే ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతుంది అనమాట. అది చూసిన తర్వాత హీరోకి ఏంటంటే ఒకవేళ తన భార్య తనకి సిగ్నల్ ఇచ్చిందేమో తన ఐడియాని అప్లై చేయమని చెప్పేసి తనకు అనిపిస్తుంది అనమాట. మొత్తానికి నా భార్య నాకు అప్రూవల్ ఇచ్చేసిందని చెప్పేసి తన హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు సారా వాళ్ళ అన్నయ్య శవానికి చేయాల్సిన మర్యాదలన్నీ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మరోవైపు జెడ్ మాత్రం ఆ వాకీ టాకీ ఆ తర్వాత రకరకాల కేబుల్స్ తో ఎలాగైనా సరే బయట ప్రపంచాన్ని కనెక్ట్ చేయాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత చర్చి ఫాదర్ ఏం చేస్తాడంటే అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత చర్చిలో కూర్చోబెట్టి అందరికి మంచి మంచి మాటలు చెప్తూ ఉంటాడు. అందరూ వింటూ ఉంటారు. ఎందుకంటే అందరు ఏంటంటే మెంటల్ గా స్ట్రెయిన్ అయిపోతున్నారు కదా, మనం కూడా చనిపోతామేమో మనం కూడా ఇలాగ అయిపోతామేమో అని చెప్పేసి ఒక్కొక్కరికి భయం స్టార్ట్ అయిపోయింది. అందుకని ఆయన ఏం చేస్తాడంటే అందరిని కూర్చోబెట్టి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే మాటలు చెప్తూ ఉంటాడు. అంతా అయిపోయిన తర్వాత జెసికా అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత చర్చి ఫాదర్
ఫాదర్ తో ఒక మాట అంటుంది, చూడండి ఇప్పుడు నేను మీకు విషయం చెప్తాను, మీకు నేను ఆ విషయం చెప్పిన తర్వాత ఫస్ట్ నేను పిచ్చిదానిలా కనిపిస్తాను, కాబట్టి ముందుగా నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా అని చెప్పేసి అంటంతో చర్చి ఫాదర్ కూడా చెప్పమ్మా అని చెప్పేసి అంటాడు. కాదండి, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ నిజంగా మనుషులేనా, ఒకవేళ చనిపోయిన తర్వాత ఇక్కడికి వస్తున్నారేమో, వాళ్ళు ఈ ఊరు దాటి వెళ్ళలేకపోతున్నారేమో అని చెప్పేసి అంటంతో ఆయన కూడా ఫస్ట్ నవ్వుతాడు అనమాట. అంతేకాకుండా సార్ ఇప్పుడు ఆ సారా ఎక్కడుందండి, ఆ అమ్మాయిని ఎప్పుడు తీసుకొస్తారు మీరు, అసలు ఆ అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టారా అని చెప్పేసి అంటంతో లేదమ్మా ఆ అమ్మాయి రాత్రి కూడా ఇంటికి రాలేదు, ఒకవేళ నాకు తెలిసి అదే ఫారెస్ట్ లో దెయ్యాలు చంపేసి ఉంటాయి ఆ అమ్మాయిని, నువ్వు అమ్మాయి గురించి మర్చిపో, అందులో నీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు నిజంగా మనుషులేనా లేకపోతే దెయ్యాలా అని చెప్పేసి డౌట్ వచ్చింది కదా అని చెప్పేసి దాని గురించి ఆయన చెప్పడం మొదలు పెడతాడు. ఏం చెప్తాడంటే, చూడమ్మా నువ్వు వచ్చిన వెహికల్ ఒక్కటే యాక్సిడెంట్ అయింది తప్ప ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళ వెహికల్ యాక్సిడెంట్ అవ్వలేదు, వాళ్ళు క్యాజువల్ గా వచ్చారు, ఈ ఊర్లో లాక్ అయిపోయారు అంతే, అంతకు మించి ఏం జరగలేదు, అందులో ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు మనుషులే, నువ్వేం భయపడ మాకు, అంతా మన మంచిగా, ఏదో ఒక రోజు మనం తప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, ఆ నమ్మకంతో ఉండు. నాకైతే ఆ నమ్మకం ఉంది, కాకపోతే మనందరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావటం వల్ల అప్పుడప్పుడు కొంతమంది ఇబ్బంది పెడుతున్నారే తప్ప మనందరం ఒకటిగా ఉంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటంతో ఈ జెస్సికాకి కొంచెం ధైర్యం వస్తుంది అనమాట. అది కూడా కరెక్టే కదా అని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళొక్కలకే కదా యాక్సిడెంట్ అయింది, మిగతా వాళ్ళందరూ క్యాజువల్ గా వచ్చారు కదా, అందుకని ఆవిడ కూడా సరే నేను థ్యాంక్ యూ అండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ కథలో హైలైట్ విషయం ఏంటంటే అప్పుడే చర్చ్ ఫాదర్ ఏం చేస్తారంటే చర్చి డోర్ క్లోజ్ చేసేసి కింద ఉన్న బేస్మెంట్ లోకి వెళ్తాడు, అక్కడే సారాని దాచిపెడతాడు. సారా నేను ఎప్పుడో పట్టేసుకున్నాడు, కాకపోతే ఎవరికి చెప్పకుండా బేస్మెంట్ లో దాచిపెట్టాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరు పని చేసుకునేటప్పుడు హీరో ఏమంటాడంటే, చూడు నేను ఒక ప్లాన్ వేసాను, అది గనక వర్కౌట్ అయితే ఖచ్చితంగా అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఆ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఆ పవర్ఫుల్ రాయి ఉంటే మన దగ్గరగా దెయ్యాలు రావు కదా, నేనేమనుకున్నానంటే ఇంట్లో ఉంటే ఇంట్లోకి రావేమో అనుకున్నాను, కానీ మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం ఫారెస్ట్ మధ్యలో ఉన్నా సరే ఆ రాయి మన దగ్గర ఉంటే మన దగ్గరికి దెయ్యాలు రావు. కాబట్టి నాకేమనిపిస్తుందంటే ఆ రాయి తీసుకొని ఫారెస్ట్ లో నడుచుకుంటూ ఇక్కడ నుంచి తప్పించుకునే మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే, సార్ మీరు వెళ్తాను అన్న అడవి ఎంత ఉందో తెలుసా, ఎంత దూరం ఉందో తెలుసా, అసలు దానికి ఎగ్జిట్ ఎక్కడుందో మీకు తెలుసా, మీరు ఆ అడవిలోకి వెళ్తాను అని మెంటల్ గా ఫిక్స్ అయితే మాత్రం తిరిగి రాలేనేమో అని చెప్పేసి అది కూడా ఫిక్స్ అవ్వండి, ఎందుకంటే మీరు వెళ్తుంది ఫారెస్ట్ లోకి, అది కూడా ఎటు వెళ్ళినా సరే మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చే ఫారెస్ట్ లోకి, మీరు వెళ్తానని చెప్పి అంటున్నారు కాబట్టి నాకు ఇష్టం లేదండి అని చెప్పేసి అక్కడ నుంచి హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, రే ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళరా బాబు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే మీరు గనక ఫారెస్ట్ లోకి వెళ్తే మళ్ళీ తిరిగి రారని చెప్పేసి డైరెక్ట్ గా ఆయన మొహం మీద చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ చూపిస్తారనమాట. తన ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడున్న వైర్లన్నీ చెక్ చేస్తూ ఉంటాడు, అందులో కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది కానీ లోపల మాత్రం కాపర్ ఉండదు, అంటే ఆ రాగి ఉండదు అనమాట. దాంతో జిమ్ కి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఇది ఎలా సాధ్యమో అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి జెడ్ వస్తాడనమాట, అది కూడా వాకీ టాకీ ఆ తర్వాత కొన్ని వైర్లు అవన్నీ తీసుకుని అక్కడికి వస్తాడు. రే నువ్వేంట్రా ఇక్కడ, అసలు నువ్వే కదా మా వ్యాన్ యాక్సిడెంట్ చేసిందని చెప్పేసి అంటంతో, చూడు బాబు నేనేం యాక్సిడెంట్ చేయలేదయ్యా, నేను నా ఫ్రెండ్ గడి కారులో తాగేసి ప్రశాంతంగా పడుకున్నాను, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అస్సలు తెలియదు, చూస్తే ఈ ఊర్లో ఉన్నాను, నన్ను అడుగుతావేంటి నువ్వు, ఏది ఏమైనా సరే ఇవన్నీ తీసుకుని నేను ఇక్కడ నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి ప్లాన్ వేసాను, అది కూడా ఇక్కడి నుంచే నా ప్లాన్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి మీరు హెల్ప్ చేస్తారని చెప్పేసి అంటంతో, ఒరే బాబు మాకు కావాల్సింది కూడా అదేనో, నీకు హెల్ప్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒకటైపోయి ఇక్కడ నుంచి బయటపడటానికి మార్గాన్ని వెతుకుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు చర్చి ఫాదర్ ఏం చేస్తాడంటే బేస్మెంట్ లో ఉన్న సారాతో మాట్లాడుతూ ఉంటాడు. అందులో నేను ఏమంటాడంటే, ఈ ఊర్లో నేను చాలా రోజుల నుంచి ఉంటున్నాను, ఇక్కడ రకరకాల పుస్తకాలు చూశాను, మ్యాగజైన్స్ ఉన్నాయి, అందులో రకరకాల పుస్తకాలు ఉన్నాయి, కానీ భగవంతుడికి సంబంధించిన పుస్తకం ఒక్కటి కూడా లేదు. మరీ ముఖ్యంగా నేను నిన్ను ఈ బేస్మెంట్ లో దాచిపెడతానికి కారణం ఏంటంటే చనిపోయే ముందు మీ అన్నయ్య నాతో చెప్పాడు, నిన్ను దెయ్యాలు కాంటాక్ట్ అయ్యాయంట కదా, నీతో మాట్లాడుతున్నాయంట కదా, మనుషులు చంపమని చెప్పేసి అంటున్నాయంట కదా, నిన్ను నేను కాపాడటానికి మెయిన్ రీజనే అది, అవి గనక నీతో మాట్లాడితే నువ్వు వాటితో ఏం మాట్లాడాలో నేను చెప్తాను, అందులోని నీకు ఆ దెయ్యాలు వచ్చి ఏమైనా చెప్తే మాత్రం నాతో చెప్పు, అలా చెప్పటం వల్ల ఖచ్చితంగా మనం ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గాన్ని వెతుకుతాను, అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు, నిన్ను ఎవరు ఏం చేయకుండా నేను చూసుకుంటాను, కాబట్టి ఆ దెయ్యాలు నీ దగ్గరకు వచ్చి నీతో ఏదైనా మాట్లాడితే మాత్రం నాతో చెప్పని చెప్పేసి అంటంతో సారా కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు జెడ్ అలాగే జిమ్ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, వీళ్ళ కార్ కి యాక్సిడెంట్ అయింది కదా జెడ్ వాళ్ళ కార్ కి, ఆ కార్ లో ఉన్న బ్యాటరీస్ అవ్వచ్చు లేకపోతే కేబుల్స్ అవ్వచ్చు వీటన్నిటిని కలెక్ట్ చేస్తూ ఉంటారు. అందులోని జెడ్ ఏమంటాడంటే, ఈ కార్ లో ఉన్న బ్యాటరీలో పవర్ మొత్తం
మొత్తం అయిపోయింది, కేవలం కొంచెం మాత్రమే ఉంది, అయినా సరే మనం కేబుల్స్ అన్ని కలెక్ట్ చేద్దాము, ఇక్కడున్న ఒక్క కేబుల్ ఒక్క బ్యాటరీ కూడా వదలకూడదని చెప్పేసి అంటంతో జిమ్ కూడా సరే అంటాడు, జెడ్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు జెసికా ఏం చేస్తుందంటే రెస్టారెంట్ కి వెళ్తుంది అనమాట. వాళ్ళ ఇంట్లో ఏవే వస్తువులు అయితే వాళ్ళకి అనవసరంగా ఉంటాయో అటెండెన్స్ తీసుకెళ్లి రెస్టారెంట్ లో వెనకున్న స్టోర్ రూమ్ లో గనక పెట్టేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకెళ్లిపోవచ్చు అనమాట. అదొక ఆప్షన్ ఉంటుంది. అంటే అవసరం లేని వస్తువులను అక్కడ పెడితే ఆ వస్తువులు వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి కదా, ఆ ఉద్దేశంతో ఆ ఊర్లో రూల్ పెట్టారనమాట. అందుకని జెసికా కూడా వాళ్ళ ఇంట్లో తనకు పనికిరాని వస్తువులన్నీ తీసుకొచ్చేసి ఈ రెస్టారెంట్ వెనుకున్న ఆ స్టోర్ రూమ్ లో పెట్టేస్తుంది. అందులోను అక్కడ తనకి ఒక విచిత్రమైన బ్రాస్లెట్ కనిపిస్తుంది. దాన్ని జెసికా తీసుకుంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ అలాగే జెడ్ ఏం చేస్తారంటే వాకీ టాకీ మిషన్, ఆ తర్వాత బ్యాటరీస్, కొన్ని కేబుల్స్ అన్ని తీసుకొని ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే బాగా హైట్ లో ఉంటేనే కదా సిగ్నల్స్ కనెక్ట్ అయ్యాయి, అందుకని అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత జెడ్ ఏమంటాడంటే నువ్వు పైకి వెళ్ళి వాకీ టాకీ పట్టుకో, సిగ్నల్ వస్తుందా లేదో నేను చూస్తా అని చెప్పేసి అంటాడు. దాంతో జిమ్ ఏమంటాడంటే నువ్వే వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటాడు. లేదు లేదు నాకు హైట్లు అంటే భయం, కాబట్టి నువ్వు వెళ్ళు, కింద సిగ్నల్స్ వస్తున్నాయో లేదో నేను చూస్తా అని చెప్పేసి అంటంతో జెడ్ కూడా సరే అని చెప్పేసి పైకి వెళ్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు చర్చి ఫాదర్ ని ఆ తర్వాత సారాని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. చర్చి ఫాదర్ సారాతో ఏమంటాడంటే బేసికల్ గా బైబుల్లో ఏ మనిషికి ఏ సమస్య వచ్చినా సరే అందులో ఒక సొల్యూషన్ ఉంటుంది, కాకపోతే ఈ సమస్యకు అసలు సొల్యూషన్ ఉందా లేదో నాకేం అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఆ గ్రంథాలు లేవు, అందులోనూ నీతో ఇప్పుడు దెయ్యాలు కాంటాక్ట్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి తనని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. కాకపోతే సారా మాత్రం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరోవైపు జిమ్ వాళ్ళ భార్య జెసికాని చూపిస్తారు. జెసికా దగ్గరికి ఈతను వచ్చి డాడీ ఎక్కడమ్మా అని చెప్పేసి అడుగుతాడు. ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళాడరా అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఉన్న ల్యాంప్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది అనమాట. దాంతో జెసికాకు ఒక డౌట్ వచ్చేస్తుంది, అసలు ఇందులో తీగ లేనప్పుడు ఎలా పవర్ వస్తుంది, అసలు ఈ వైర్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి తన కొడుకుతో కలిసి ఆ వైర్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కుందాం అని చెప్పేసి, అంటే ఆ వైర్ కి స్టార్టింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా, ఆ పాయింట్ కోసం అని చెప్పేసి ఆ వైర్ ని పట్టుకుంటూ ఆ వైర్ కడ్డొచ్చిన ప్రతి వస్తువుని పగలగొట్టుకుంటూ ఈ జెసికా ఏంటంటే వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు చెట్టు దగ్గర ఏంటంటే జెడ్ గడ కింద నుంచి అన్ని చూస్తూ ఉంటాడు. మరోవైపు జిమ్ ఏమో పైకి ఎక్కేసి సిగ్నల్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. కానీ సడన్ గా చెట్టు మీద చేయి వేసిన తర్వాత జెడ్ గడి చేతి మీద బ్లడ్ పడిపోతూ ఉంటుంది. ఏంట్రా అని చెప్పేసి పైకి చూస్తే ఇప్పుడు దాకా దెయ్యాలు ఎవరెవరినైతే చంపేశాయో వాటి శవాలు తీసుకొచ్చి ఆ చెట్టుకు వేలాడతీస్తాయి అన్నమాట. అదంతా చూసిన తర్వాత మనోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా ఎవరో ఒక అతను వచ్చేసి జెడ్ మీద అటాక్ చేస్తాడు. దాంతో తాను ప్రాణభయంతో పరిగెడుతూ ఉంటాడు. అందులోను గన్నుకున్న కత్తి తీసేసి తనని చంపోతలు పడేస్తాడు. కాకపోతే జెడ్ ఒరిగిపోతూ ఉంటాడు. చూస్తే జిమ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందిరా నీకు అలా పరిగెత్తావు, ఇప్పుడు దాకా నువ్వు ఏదైనా కలగన్నావా ఏంటి, భయంతో వణికిపోతున్నావు, ఇప్పుడు దాకా నువ్వు చూసింది అబద్ధం రా బాబు, నీ హాల్యూజినేషన్ అని చెప్పేసి అంటంతో అప్పుడు మనోడికి అర్థం అవుతుంది అనమాట, ఇప్పుడు దాకా తనకు వచ్చింది ఒక హాల్యూజినేషన్ అని చెప్పేసి. అందులోను తానేంటి సిగ్నల్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు కదా, కరెక్ట్ గా అదే సమయంలో తనకి హాల్యూజినేషన్ రావడంతో మనోడికి అర్థమైపోతుంది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం ఆ దెయ్యాలకి ఇష్టం లేదు అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు బేస్మెంట్ లో ఉన్న సారాని చూపిస్తారు. సారా ఎదురుగా చర్చి ఫాదర్ కూర్చొని అడుగుతూ ఉంటాడు, కాదమ్మా నువ్వు అసలు ఇన్ని చేస్తూ ఉన్నావు కదా ఆత్మలు చెప్పాయి అని చెప్పేసి, అసలు నువ్వు ఆత్మల్ని ఎలా నమ్మావు అని చెప్పేసి అంటంతో ఆ ఆత్మలు నాకు చాలా విషయాలు చెప్పాయి అని చెప్పేసి సారా చెప్తుంది అనమాట. ఏం చెప్పాయి నీకు ఆత్మలు అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా జరిగింది చెప్తుంది. బేసికల్ గా ఈ ఊర్లో ఆ ఆత్మలు ఎప్పటి నుంచో ఉంటున్నాయంట. అందులోనూ వీళ్ళు మనసు విప్పి మాట్లాడటానికి ఒక మనిషి కోసం ఎదురు చూస్తుంటే సారా అనే అమ్మాయి ఈ అమ్మాయి తగిలిందంట వాళ్ళకి. సో దాంతో వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని అమ్మాయితో చెప్తూ ఉన్నారనమాట. అందులోనూ ఆ అమ్మాయితో ఆ దెయ్యాలు చెప్పాయంట మీరు ఇక్కడ నుంచి తప్పించుకొని పోయే మార్గం ఉంది అని చెప్పేసి. దాంతో ఈ చర్చి ఫాదర్ ఏమంటాడంటే ఆ దెయ్యాలు చెప్పిన మాటలు నువ్వు ఎలా నమ్మావమ్మా, ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి అంటంతో సారా ఏమంటుందంటే లేదండి ఆ దెయ్యాలు నాకు ఒక విషయం చెప్పాయి, ఒకే రోజులో మీ ఊర్లోకి 2 వెహికల్స్ వస్తాయి, ఆ తర్వాత కొంతమంది మనుషులు వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఊర్లో చావులు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి చెప్పాయి. నిజంగానే వాళ్ళు వచ్చిన తర్వాత చావులు ఎక్కువైపోయాయి, కాబట్టి ఆ దెయ్యాలు మనకి హెల్ప్ చేస్తాయి, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి అంటంతో దీన్ని బేస్ చేసుకొని ఇదే విషయాన్ని పోలీసుతో చెప్పిన అంటే హీరోతో చెప్పిన గ్రామంలో ఉన్న ప్రజలు చెప్పిన వాళ్ళు నమ్మరమ్మా, కాబట్టి ఏదన్నా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే చెప్పు అని చెప్పేసి అంటున్నప్పుడు సడన్ గా సారాకి ఏంటంటే ఆ దెయ్యాలు ఏదో చెప్తూ ఉంటాయి అనమాట. వెంటనే సారా ఏముంటుందంటే అర్జెంట్ గా మీరు పెన్ను పేపర్ తీసుకొని చెప్తాను రాసుకోండి అని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అని చెప్పేసి పెన్ను పేపర్ తీసుకుంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ చూపిస్తారు. బేసికల్ గా జెడ్ ఏంటంటే భయంతో అక్కడ నుంచి పారిపోతాడు అనమాట. దాంతో జిమ్ ఏం చేస్తాడంటే ఇలా కాదని చెప్పేసి తానే చెట్టు దగ్గరకు వచ్చి ఏవైనా సిగ్నల్స్ కనెక్ట్ అవుతాయా లేదా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటాడు. సిగ్నల్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి, కాకపోతే చాలా వీక్ గా కనెక్ట్ అవుతాయి అనమాట. ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు, అందులో ఇక్కడ మాట్లాడేది అక్కడికి వెళ్తుందో లేదో అస్సలు తెలియదు. దాంతో మనోడు కూడా చిరాకు వచ్చేస్తుంది. ఇదిలో ఉంటే మరోవైపు జెడ్డుని చూపిస్తారు. మనోడు ఏంటంటే రెస్టారెంట్ కి వస్తాడు.
వచ్చిన తర్వాత పేపర్ తీసుకొని ఇంతకు ముందు బంకర్ లో ఒక సింబల్ చూశాడు కదా, దాని డ్రాయింగ్ గా గీస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడ పనిచేస్తున్న లేడీ వచ్చేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. హీరో వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ అమ్మ ఉంది కదా, ఆవిడ అనమాట ఈవిడ. సో ఈవిడ ఏంటంటే ఆ సింబల్ చూసి ఆశ్చర్యపోయి వెంటనే ఆ పేపర్ తీసుకొని వెనకాల ఉన్న స్టోర్ రూమ్ లోకి వెళ్తుంది. ఆవిడని ఫాలో చేసుకుంటూ జెడ్ కూడా వెళ్తాడు. ఆవిడ ఏం చేస్తుందంటే అక్కడే ఉన్న ఒక డైరీ తీస్తుంది. అందులో సేమ్ యాసిటీస్ సింబల్స్ ఉంటాయి అనమాట. వాటిని చూసిన తర్వాత జెడ్ షాక్ అయిపోతాడు. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళెవరు నాలాగే అందులో ఉన్న సింబల్ ని చూశారు, అంటే బంకర్ లో ఉన్న సింబల్ ని చూశారు, డైరీలో రాశారు అని చెప్పేసి జెడ్కి అర్థమైపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు సారాని చూపిస్తారు. బేసికల్ గా సారా ఏంటంటే చర్చి ఫాదర్ దగ్గర ఉన్న పెన్ను పేపర్ తీసుకొని తానే ఏదో గీస్తూ ఉంటుంది. అందులో ఇంతకు ముందు చర్చి ఫాదర్ ఏంటి, ఏదైనా ఆధారం ఉంటే చెప్పు, ఊరు వాళ్ళందరినీ నమ్మించొచ్చు, అందులోనూ పోలీసుని నమ్మించొచ్చు అని చెప్పేసి అన్నాడు కదా. అందుకని అమ్మ ఏం చేస్తుందంటే ఒక బొమ్మ గీస్తుంది. ఆ బొమ్మ గీసి ఇదిగో ఆధారం అని చెప్పేసి అంటుంది. దాంతో చర్చి ఫాదర్ కి ఏం అర్థం కాదనమాట. ఏంటిది అని చెప్పేసి అంటంతో లేదు నువ్వు ఈ ఊర్లోకి ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరికి తెలియకుండా గుంట తీసి అందులో ఒక సంచిని దాచిపెట్టావంట కదా, ఇదే ప్రూఫ్ అని చెప్పేసి అంటంతో చర్చి ఫాదర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఈయనకి మాత్రమే తెలుసు, ఈయన మాత్రమే దాచిపెట్టాడు, ఈ విషయం ఎవరికి తెలియదు. అలాంటిది ఈ అమ్మాయి చెప్పిందంటే నిజంగానే ఈ అమ్మాయితో ఆత్మలు మాట్లాడుతున్నాయి, అందులోనూ అవి మనకి హెల్ప్ చేసే అవకాశం ఉందని చెప్పేసి చర్చి ఫాదర్ కు ఒక చిన్న నమ్మకం వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే తన అసిస్టెంట్ తో ఇలా అంటూ ఉంటాడు అనమాట. చూడు, నేను వెళ్తానంటే నువ్వు సైలెంట్ గా ఉంటున్నావు, కాకపోతే నాకు కూడా ఒక భయం మొదలైంది. ఏంటంటే నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఎవరు హెల్ప్ చేస్తారు, అందులోనూ అందరినీ ఎవరు కంట్రోల్లో పెడతారు, నా తర్వాత ఆ బాధ్యతలు తీసుకోవాల్సింది నువ్వే కదా, బట్ నువ్వు ఏ రోజైతే మీరు వెళ్ళండి మీ బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి అంటావు, ఆ రోజు నేను ఫారెస్ట్ లోకి వెళ్తాను, అప్పుడు దాకా వెళ్ళనని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా సైలెంట్ గా అలా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మనోడి మనసులో కూడా అదే ఉందన్నమాట. అందుకని ఇదిలా ఉంటే ఇంకోవైపు జిమ్ చూపిస్తారు. జిమ్ ఏంటంటే బాగా ప్రయత్నించి చిరాకు వచ్చేసి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే జెస్సికా ఏంటంటే బేస్మెంట్ లో ఒక పెద్ద గుంటనే తీస్తుంది అనమాట. ఏమైంది నీకు అని చెప్పేసి అంటంతో ఏమీ లేదు, మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ రన్ అవుతుంది కదా, అసలు పవర్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి ఆ వైర్ ని ఫాలో చేసుకుంటూ గొంతు తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే బేస్మెంట్ లోపలికి ఉన్నాయి వైర్లు, అందుకనే గొంతు తీసానని చెప్పేసి అంటంతో జిమ్ కి ఏం అర్థం కాదు. అంతేకాకుండా జెస్సికా జిమ్ కి మైండ్ బ్లాక్ అయ్యే ఒక విషయం చెప్తుంది. అదేంటంటే జెస్సికా జిమ్ ఇద్దరు లవ్ చేసుకునే రోజుల్లో జెస్సికా ఏంటంటే జిమ్ కి ఒక బ్రాస్లెట్ గిఫ్ట్ గా ఇచ్చింది. ఆ బ్రాస్లెట్ మనోడు ఎప్పుడో పోగొట్టుకున్నాడు. కాకపోతే మొన్న రెస్టారెంట్ లో ఉన్న ఆ స్టోర్ రూమ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఈ బ్రాస్లెట్ దొరికిందని చెప్పేసి చూపించడంతో ఈ జిమ్ కి ఏంటంటే ఏం అర్థం కాదనమాట. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇలాంటి బ్రాస్లెట్లు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయి అని చెప్పేసి అంటంతో జెస్సికా ఏమంటుందంటే లేదు ఇది నా చేత్తో నేను తయారు చేశాను, అందులోనూ ఈ బ్రాస్లెట్లు మా నాన్నగారి షూ లేస్ కూడా ఉంటుంది, దాంతో కూడా తయారు చేశానని చెప్పేసి అంటంతో జిమ్ కి ఏం అర్థం కాదు. కానీ జెస్సికా ఏమంటుందంటే మనం ఎక్కడో పోగొట్టుకున్న ఈ బ్రాస్లెట్ అసలు ఈ రెస్టారెంట్ కి ఎందుకు వచ్చింది, ఈ రెస్టారెంట్ లో ఉన్న స్టోర్ రూమ్ కి ఎందుకు వచ్చింది, అసలు ఈ ఊర్లోకి ఇది ఎలా వచ్చింది అని చెప్పేసి దాని అంటే జిమ్ కి ఏం అర్థం కాదనమాట. ఇదిలా ఉంటే మరోవైపు చర్చి ఫాదర్ చూపిస్తారు. బేసికల్ గా ఆయన ఏంటి ఒక చోట ఒక సంచిని పూడ్చిపెట్టాడు కదా, అక్కడికి వెళ్ళి దాన్ని తవ్వి బయటికి తీస్తాడు. కాకపోతే అందులో ఒక రక్తం అంటిన షర్ట్ ఉంటుంది. అది ఎలా వచ్చిందో ఆయనకు అర్థం కాదు. అందులోనూ ఒక చాక్లెట్ ఉంటుంది. ఆ చాక్లెట్ మీద ఉన్న బొమ్మనే ఆ అమ్మాయి అంటే సారా దాన్ని డ్రాయింగ్ గా వేసిందనమాట. దాన్ని చూసి చర్చి ఫాదర్ ఆశ్చర్యపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు ఆడుకుంటూ ఉంటారనమాట. అలా ఆడుకునేటప్పుడు హీరో వాళ్ళ అసిస్టెంట్ చెప్తాడు మీరు ఫారెస్ట్ కి వెళ్ళండి నేను చూసుకుంటాను అని చెప్పేసి. దాంతో హీరో కూడా సరే అంటాడు. మొత్తానికి మనోడు ఒప్పుకున్నాడు అని చెప్పేసి కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం కాలనీ హౌస్ లో ఉన్న ఒక కుర్రవాడికి ఏంటంటే పైన ఏదో విచిత్రంగా సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అందరూ పడుకుంటారు, కాకపోతే మనోడికి మాత్రం వినిపిస్తాయి. దాంతో మెల్లగా నడుచుకుంటూ పైకి వెళ్తాడు. వెళ్ళి చూస్తే పైన విండో దగ్గర సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏంటని చెప్పేసి కటన్ తీసి చూస్తే అక్కడ ఒక అందమైన దెయ్యం ఉంటుందన్నమాట. ఆ దెయ్యాన్ని చూసి మనోడు ఏంటంటే భయపడ్డాడు. ఈ అమ్మాయి చాలా బాగుంది కదా అని చెప్పేసి అనుకుంటాడు. ఆ అమ్మాయి కూడా నన్ను ఎప్పుడు లోపలికి రాణిస్తావని చెప్పేసి అంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. కాకపోతే 6వ ఎపిసోడ్ వరకు మీరు చూసింది కేవలం ఆరంభం మాత్రమే. అసలైన సస్పెన్స్ ముందుంది. 7, 8 ఎపిసోడ్లలో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అంతేకాకుండా ఈ 2 ఎపిసోడ్లు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.